వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. ఈ క్యాలెండర్ సంవత్సరం 2026 నుంచి 2.1% డిఏను పెంచుతున్నట్లుగా ప్రకటించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంతకుముందు 50.7% డిఏ ఉండగా ఇప్పుడు దాన్ని 52.8%కి పెంచుతున్నట్లుగా తెలిపారు. పెరిగిన డిఏ జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా తెలిపారు. గడిచిన 3 నెలలకు గాను ఒక్కో నెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా ప్రభుత్వం చెల్లించనుంది. పెరిగిన డిఏ ద్వారా ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీ సిబ్బంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న డిఏను ప్రకటించడం సంతోషకరమని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమన్నారు. చూస్తున్నాం బ్రేకింగ్లో. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. ఈ క్యాలెండర్ సంవత్సరం నుంచి 2026 నుంచి 2.1% డిఏను పెంచుతున్నట్లుగా ప్రకటించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంతకుముందు 50.7% డిఏ ఉండగా ఇప్పుడు దాన్ని 52.8%కి పెంచుతున్నట్లు తెలిపారు. పెరిగిన డిఏ జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా తెలిపారు. గడిచిన 3 నెలలకు గాను ఒక్కో నెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. పెరిగిన డిఏ ద్వారా ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీ సిబ్బంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న డిఏను ప్రకటించడం సంతోషకరమని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.